శ్రీకాకుళం జిల్లాలో గంజాయి రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వేర్వేరు చోట్ల గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. మొత్తం 83.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. గత 20 రోజుల్లో 31 మందిని అరెస్ట్ చేసి 230 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఒక గాంజా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఇందులో 82 కిలోస్ గాంజా, 2 మొబైల్ ఫోన్స్ అండ్ 2 అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక మేల్ పర్సన్ బబ్రూ బహన్ స్వైన్ అని చెప్పి ఇతనిది గాంజాం డిస్ట్రిక్ట్, ఒడిస్సా స్టేట్. అండ్ ఒక లేడీ వచ్చి లలిత ప్రదీప్ గారు అని చెప్పి వీళ్ళది నాసిక్ డిస్ట్రిక్ట్ మహారాష్ట్ర, బట్ సెటిల్డ్ ఇన్ సూరత్, గుజరాత్. సో వీళ్ళు ఏంటంటే మనకి గాంజాం డిస్ట్రిక్ట్లో గాంజా పర్చేజ్ చేసి ఇక్కడ మనకి ఇచ్చాపురం వరకు బై బస్సు వచ్చి అక్కడ నుంచి ప్రశాంతి ఎక్స్ప్రెస్ ట్రైన్లో గుంతకల్ వెళ్తున్నారు. అక్కడ నుంచి సూరత్ ట్రైన్కి వెళ్తున్నారు అనమాట. ఇది వీళ్ళ ఎంఓ దీనికి సంబంధించి ఎక్కడైతే పర్చేజ్ చేశారో ఆ పర్సన్ తర్వాత మనకి ఎక్కడికైతే రిసీవర్ ఉన్నారో వాళ్ళు కూడా ఐడెంటిఫైడ్, వాళ్ళని కూడా ఫర్దర్గా అరెస్ట్ చేస్తారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి లాస్ట్ 20 డేస్లో టోటల్గా 12 కేసులు గంజా కేసెస్ రిజిస్టర్ చేయడం, 31 మంది అక్యూజ్ని అరెస్ట్ చేశాము, 230 కిలోస్ని సీజ్ చేశారు. దీంతో పాటు ఒక 17 మందిని మనము డీ అడిక్షన్ సెంటర్స్కి పంపించాము.